గోరంట్ల మాధవ్ని ఒక కేసు సందర్భంగా పోలీసులు 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. సరే, కాలయాపన జరిగింది, స్టేషన్కి తీసుకొచ్చారు. కొద్దిసేపు విచారించగానే సమయం అయిపోయింది, ఈలోపు కరెంటు పోయింది, రకరకాల వాదనలు. ఆయన కరెంటు పోయిందని చెప్పి బట్టలు మొత్తం ఎత్తి స్టేషన్లో కూర్చున్నాడంట. పోలీసుల్ని ఆయన ప్రశ్నిస్తున్నాడా, పోలీసులు ఆయన ప్రశ్నిస్తున్నారా తెలియని పరిస్థితి. ఈ గోరంట్ల మాధవ్ వ్యవహారాల మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. గోరంట్ల మాధవ్ విచారణ, ఆయన వ్యవహార శైలి, పోలీసుల తీరుని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, మీరు చెప్పిన దాంట్లో పూర్తి స్థాయి నిజం ఉంది. అందుకు ఉదాహరణ ఏంటంటే, పోలీసులు గోరంట్ల మాధవ్ని విచారించే ఆ దశలో మొత్తం 100%లో సార్ వాస్తవంగా అక్కడ పూర్వం ఆయన ఏదైతే కేసులని కాదు, ఆయన విధి విధానాలు ఎట్లా, ఆయన వ్యవహార శైలి ఎట్లా, ఈ ప్రవర్తన అంతా క్యాలిక్యులేషన్లోకి వచ్చేస్తుంది. బై డిఫాల్ట్గా పోలీసుల మైండ్లో అలా ఉంటుంది. కాబట్టి ఆయన పోలీసుల దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణకి మొదలే క్లీన్ చిట్ ఇచ్చుకునే దానికోసం ఆయన ఏం చేశాడంటే, కరెంట్ ఆగిపోయింది కదా ఇదే సందర్భం అని చెప్పి బట్టలు పేసి కూర్చున్నాడు. దాని అర్థం ఏంది, గతంలో నేను ఏ తప్పు చేయలేదు, ఆ వీడియో కాల్ వ్యవహారం అనేది నా సహజ శైలి అని నిరూపించుకోవడానికి ఆయన బట్టలు పేసినట్టున్నాడు. సో ఆయన సహజ నైజం అది. అంటే బట్టలు పేట సహజ నైజం అయింది. సహజ నైజం గోరంట్ల మాధవ్కి. గోరంట్ల మాధవ్ని విచారణ కోసం పోలీసులు తీసుకొచ్చారు. అసలు ఆయన ఎందుకు విచారించాల్సి వచ్చింది? గతంలో చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసేదానికోసం మనం చూసాం. లోపల ఉన్నటువంటి పోలీసు వారు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసే సమయంలో కూడా సార్, పోలీసు వారి దగ్గర ప్రైమా ఫేసీ కింద ఆల్రెడీ వీడియో షూట్ చేస్తూనే ఉంటారు, ఏం జరుగుతుంది, పోలీసు వారి తప్పు పెట్టుకోకూడదు కదా అని. గోరంట్ల మాధవ్ కిరణ్ పైన దాడి చేసే సందర్భంలో వీడియో క్లిప్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. వాడంతా ఊరికే వీడియోల కోసం ఇల్లే, జగన్మోహన్ రెడ్డి కాడ పేరు కోసం ఇల్లే అని చెప్తానే ఉన్నారు. ఆయన పూర్వం ఆయన పోలీసు విధుల్లో ఉండేవాడు. ఆల్రెడీ ఆయనకు తెలియదా సార్ ఎట్లుంటుంది ఈ యొక్క క్యాలిక్యులేషన్స్, లేకుంటే చట్టానికి అడ్డపడకూడదు, ఇవన్నీ తెలుసు కదా. తెలిసి వచ్చినాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడదామని. ఈ వ్యవహారం చూస్తే నాకు ఏ విధంగా అర్థమవుతుందంటే సార్, నేను ఒక లాస్ట్ 3 నెలల నుంచి చాలా సందర్భాల్లో నేను చెప్పాను, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీగా నాకు కొద్దిమేరన్నా పుంజుకోవాలంటే, ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలంటే, వాళ్ళ విశ్వసనీయత ఏదన్నా నిలుపుకోవాలంటే ముందు కొంతమందిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఆ సస్పెన్షన్లో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలని నేను చాలాసార్లు చెప్పాను సార్. లాస్ట్ 3 months నుంచి కూడా చెప్పాను. సో ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్ అవుట్ ఫ్రమ్ ద పార్టీ ఆఫ్ వైసీపీ. దువ్వాడ శ్రీనివాస్ని ఎందుకు సస్పెండ్ చేశాడు అనుకుంటున్నారు? పూర్వం శ్రీకాకుళంలో ఎంపీగా పోటీ చేసినటువంటి ఆయనకి టెక్కలి బాధ్యతలు అప్పగించారు. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఆ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఒక పక్క, దువ్వాడ వాణి ఒక పక్క, కొత్తగా ఎంటర్ అయింది ఏమో, ఏది లక్ష్మీపార్వతి కదా ఎంటర్ అయిపోయినట్టు, ఏదో దేశోపకారం కోసం చేసినట్టు అని బిల్డప్తో ఎంటర్ అయిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ పక్కన వచ్చి నిల్చుంది మాధురి. ఆమె ఏం చెప్తుంది, నెక్స్ట్ 4 నుంచి 5 ఏళ్ళే ఆయన సర్వీసు, తర్వాత మాధురి రాజకీయాల దగ్గర జీతే ఎట్టుంటుందో అని చెప్పి సోషల్ మీడియా వేదిక ఆవిడ అనేక సందర్భాల్లో చెప్పింది. సో మన కంటికి కనిపిస్తుంది ఈ 3 వర్గాలు కాక టెక్కలి అనేదాన్ని వేరే మాజీగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన చేతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. మొత్తం ఆయన కనుసల్లో ఉంది. కానీ ఈ మధ్య మనం దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు సార్ ఈ విషయంలో. వచ్చి డాక్టరేట్ తీసుకెళ్ళిపోవడము, ఏదో డబ్బులు కట్టి 60,000 డబ్బులు కడితే 4 నెలలు టైం ఎవడన్నా తీసుకోగలుగుతాడు. అది పార్టీకి ఏదైనా మైలేజ్ ఇస్తుందని చెప్పి ఈయన బిల్డప్లో పోయిన అడిగిన పార్టీని అధఃపాతాలని దొక్కేసాయి ఇట్లాంటి వ్యవహారాలన్నీ. దాంతోపాటు హైదరాబాద్లో చీరలంగంలో పెట్టడం కానీ, ఈయనకు ఎంత టైం ఉంది, సోషల్ మీడియాతో గడిపేదానికి ఎంత టైం ఉంది, ఏదైనా టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏదన్నా ఒక కార్యక్రమానికి ఏదన్నా పిలిస్తే, లేదా రాస్తా రోకోకో ధర్నాలకు పిలిస్తే ఈయన అక్కడికి పోయేదానికి టైం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఈ అన్ని కారణాల రీత్యా ఆయన పార్టీ నుంచి ఎలిమినేట్ చేసేశారు. ఈ క్రమంలో నేను అనుకుంటుంది ఏంటంటే, 3 నెలల నుంచి ఏ విధంగా చెప్తున్నానో, అతి త్వరలో ఈ గోరంట్ల మాధవ్ని కూడా పార్టీ పొమ్మలాగా పొగబెట్టైనా ఆయన బయటకు వచ్చేస్తుంది. దువ్వాడ శ్రీనివాసు, గోరంట్ల మాధవ్ వీళ్ళని ఏ కోవలో చూడొచ్చు అంటే సార్, ఒక శ్రీరెడ్డి, ఒక బోర్గడ్డ అనిలు, ఈ కోవలో చూడాల్సిన మనుషులే, పెద్ద వ్యత్యాసం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత తత్వం బోధపడింది. ఇప్పుడు టీడీపీ యొక్క స్ట్రక్చర్ని చూసి ఆయన బాల్య దశలో ఉన్నాడు, నేర్చుకుంటూ వెళ్తున్నాడు. ఆయన సీమరాజా ఉన్నారు కదా సార్, ఆయన సీమరాజా అన్నట్లు ఖచ్చితంగా 2039 కాకుండా కూడా 2044లో అయినా సరే జగన్మోహన్ రెడ్డికి అధికారం చేజిక్కించుకునే దానికి అంటే ఆ పోటీ తత్వం అప్పటికి ఇవ్వగలుగుతాడు నేనైతే నమ్ముతున్నాను సార్. ఇలా ఈ లైన్లో వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే ఆ పార్టీలో ఒక్కళ్ళు కూడా మిగలరు.
ఆఖరికి ఆయన కూడా మిగలడు. ఖచ్చితంగా సార్. అంటే కొద్దో గొప్ప స్టేచర్ ఉండేవాళ్ళు రాజ్యసభ ఎంపీల్లో, అంటే వాళ్ళ పదవి కాలం ఉండగా కూడా రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయినారు ఆల్రెడీ. వాళ్ళు పార్టీని వదులుకొని తన్ని బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఇటువంటి ఏదైనా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని, అంటే గోరంట్ల మాధవ్ కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళని పార్టీ వద్దనుకుంటుంది. లేదా పార్టీ వాళ్ళని కన్నా తన్ని తరిమీయకుండా లేదా రిజైన్ చేయకుండా అట్టగన పెట్టుకుంటే గుదిబండలాగా తయారైపోతారు సార్. సో జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీని చూసి ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, పూర్తి స్థాయి బాల్య దశలో ఉన్నాడు. వి షుడ్ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి ఫర్ దిస్. నేను సస్పెండ్ చేయటం కాదు, సస్పెండ్ చేస్తే అంటే ఏదైనా సార్ నేను అనుకుంటాను ఏంటంటే, మన రాష్ట్రంలో బలమైన రూలింగ్ పార్టీ ఏ విధంగా ఉంటుందో ప్రతిపక్షము ప్రజా సమస్యలపైన, ఇప్పుడు సూపర్ 6 హామీల్లో భాగంగా మీరు ఎన్ని అమలు చేశారబ్బా, ఎన్ని నెలల్లో మిగిలినట్టు అమలు అవుతాయి, ఈ విధంగా రోడ్లపైకి వచ్చి మాట్లాడాలి. నీ పెళ్ళం అట్ట చేస్తుంది, ఓడట్ట చేస్తున్నాడు, ఈ తప్పు. ఆ వ్యవహార శైలి నుంచి ఈ యొక్క పార్టీ ఆ లైన్ మారిపోయి టీడీపీని చూసి నేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫ్యూచర్ ఉండొచ్చు. అంటే గోరంట్ల మాధవ్ అలా చేశాడని చెప్పి సస్పెండ్ చేయమంటున్నారు. మరి రోజారెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారా? 3వ టోకెన్ సార్. నేను డౌట్ ఉంటే నా వీడియోలు కావాలంటే చూడండి, 3 నెలల ముందు నుంచి నేను చెప్తానే వస్తున్నాను. ఫస్ట్ దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి ఎలిమినేట్ చేసేస్తారు. తర్వాత టోకన్లు రోజారెడ్డికి, అదేవిధంగా ఇతను గోరంట్ల మాధవ్కి ఖచ్చితంగా ఆ రోజంటూ వస్తుంది. లేదా వాళ్ళని కన్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉంటే వైసీపీ జీవితకాలం ప్రతిపక్ష హోదా అనేది రాదు. అంటే 18 ఎమ్మెల్యే సీట్లు కూడా రావు ఖచ్చితంగా. అది జగన్మోహన్ రెడ్డి ఇష్టం. ఇంకా ఆయన నా సైడ్ నుంచి నేను చెప్పుకున్నాను. అంటే 11 సీట్లే రావు అంటే మీరు 18 సీట్లు దాకా వెళ్ళారు. అంటే రాయలసీమ అని చెప్పి అభిమానం చూపిస్తున్నారు. లేదు సార్, పార్టీ నేను అంటాను ఏంటంటే ప్రజాపక్షి మనిషిని నేను. ప్రజల్లో ఏదైనా సరే బాబు గారికి పూర్తి స్థాయి అంత టైం ఉండదు సార్. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఆయనకి వ్యవస్థ ఉండొచ్చు కాక. నారా లోకేష్ గారికి అంత టైం ఉండదు, పవన్ కళ్యాణ్ గారికి ఆ టైం ఉండదు. కాబట్టి ఏదంటే బలమైన అంటే కులాలు మతాలు. మొన్న ఒక పగడాల ప్రవీణ్ చనిపోతే ఏమైంది మనం చూసాం. ఓరి నాయన 330 సీసీ కెమెరాల్లో ఆ పగడాల ప్రవీణ్ కనిపించాడు. అంతెందుకు సార్, ఒక ఇది లారీ పోతా ఉంటే వీళ్ళు చెప్పినట్టు డూప్లికేట్ మనిషి ఎవడన్నా పోయి ప్రాణం తాకట్టు పెట్టి లారీని గుద్దుకుంటాడా? పగడాల ప్రవీణ్ తాగినాడు, దాని కింద పడ్డానికి సిద్ధపడినాడు. హర్షకుమార్ కొడుకు కూడా ఓపెన్గా చెప్తున్నాడు కదా, మా నాయనకు ఆల్రెడీ తెలుసు, హర్షకుమార్కి ఆల్రెడీ తెలుసు, కావాలని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. సో అన్నీ తెలిసి కుల రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు. వీటి శైలి నుంచి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మారాలని ఆకాంక్షించేవాడిని. మారతాడని నమ్మకం లేదు, ఆకాంక్షించేవాడినే నేను. ఆయన పగడాలంటే అధిక మోతాదు మందు తీసుకుని యాక్సిడెంట్గా చనిపోయాడు. మాట్లాడేవాళ్ళు కూడా అధిక మోతాదు మందు తాగి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి రోజారెడ్డి గారు లైవ్ సాక్ష్యం. అదేం సార్, నేను ఇక్కడ రోజారెడ్డి గారు తాగారని అంటలా, పగడాల ప్రవీణ్ విషయంలో మాట్లాడిన వాళ్ళంతా పిచ్చి మందు తాగి పిచ్చిగా మాట్లాడుతున్నారని అంటున్నా. దాన్ని మీరేమంటారు? వాళ్ళ అన్నపైన అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో రాయల్ ప్యాలెస్లు, గోల్డ్ మెడల్లు, భూములు అవన్నీ ఎత్తిపెట్టుకొని 5 ఏళ్ళ కాలయాపన చేసేసి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే మందులు తీసుకురావాలని చెప్పి వాళ్ళపైన వాళ్ళు స్వయంగా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటా ఉన్నట్టు అర్థమవుతుంది నాకైతే. ఒక రాయలసీమ వాసిగా జగన్ రెడ్డి వ్యవహార శైలిని, జగన్ రెడ్డి పార్టీ నడుపుతున్న తీరుని, జగన్ రెడ్డి చేసిన అక్రమాలని, దోపిడీలని, అరాచకాలని ఎట్లా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి హీస్ ఏ సేఫ్ ప్లేయర్. మనం చూస్తూ ఉంటే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దొరికినారు. ఆయన ఇప్పుడు అంతా డైవర్షన్ అంతా విక్రాంత్ రెడ్డి పైకి చూపించాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ విజిలెన్స్ దర్యాప్తులు అన్నీ అయిపోయినాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వ్యవహారం పైన. విడుదల రజని 2,20,00,000 వ్యవహారం పైన వాళ్ళ మరిది అరెస్ట్ అయినట్టున్నాడు. అదేవిధంగా అమ్మటి రాంబాబు పైన కూడా విజిలెన్స్ దర్యాప్తు అయిపోయింది. ఆయన ఏదైతే ఒక స్థలం కబ్జా చేసి ఆడ బిల్డింగ్ కట్టుకున్నారో అన్నలదమ్ముల్లో, అమ్మటి బ్రదర్స్, దానికి సంబంధించి విజిలెన్స్ దర్యాప్తు అయిపోయింది. పేరుని నాని వాళ్ళ వైఫ్కి సంబంధించి ఆడబిడ్డలేబా కొంచెం చూసి చూడనట్టు వాళ్ళ అబ్బా కొడుకులు ఏదన్నా తప్పులు చేసింటే దానిపైన చూడండి బాబు గారు ఆదేశం ఇచ్చేట్టున్నారో ఎట్టో నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి పేరు నాని బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పొగ పెట్టినట్టే ఉంటుంది, కానీ పెద్ద తేడా ఏం రాదు. సో మొత్తం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ 11 నెలలు 12 నెలలు కూడా రాలేదు ఇంకా. ఈ 11 నెలల కాలంలో అప్పుడున్నటువంటి వైసీపీ కాలంలో ఉన్నటువంటి ఆ వాసనలు ఇప్పుడున్నటువంటి పోలీసులకు పోలా. చాలా మేర వైసీపీ పార్టీలో ఇమ్మిడ్ అయినారు చాలామంది అధికారులు. ఇటువంటివన్నీ దాటేసి ఈ విజిలెన్స్ దర్యాప్తుల్లో ఎవరు ఏం తప్పులు చేస్తారో బయటికి తీసి తర్వాత సిటీ విచారణ చేసి తర్వాత ఈడీ విచారణ చేసి వరకు తీసుకెళ్ళి బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ లైన్లో విత్ డాక్యుమెంటేషన్ బయటకు తీస్తున్నారంటే కక్షాపూరితం అంటే 2 నెలలు అరెస్ట్ చేసింటారు సార్. ఇప్పుడు మొత్తం ప్రతి వ్యవహారంలోనూ జగన్మోహన్ రెడ్డి కీలక పాత్రధారి అని అట్టే టైం అంతా మొత్తం చుట్టుముట్టేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. 2 నెలల 3 నెలల అంతే సమయం.
గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి మొండిగా చేస్తున్నాడా, పిచ్చితనంగా చేస్తున్నాడా, మతి భ్రమించి చేస్తున్నాడు? మతి భ్రమించే సార్, మతి భ్రమించి. విషయం ఏంటంటే మనకు తెలియదు ఏం కాదు, అక్కడ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి పోటాపోటీ ఉన్నది. అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇటు గోరంట్ల మాధవ్. వీరిద్దరి మధ్య గొడవ ఉంటే వాళ్ళు క్లాష్ చేసుకోవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంచాయతీ తీసుకెళ్లాలా. వీటిని కులాలకు ఆపాదించి కురబకులం అనే కులం పేరెత్తి, ఇదే కురబకులం గురించి చెప్తున్నాను సార్. హిందూపురం నియోజకవర్గం జనరల్ కేటగిరీ, ఆ జనరల్ కేటగిరీలో కురబకులస్తులు ఎంపీగా చేశారు. అదేవిధంగా కర్నూలు ఎంపీకి సంబంధించి అది జనరల్ కేటగిరీ, అక్కడ కురబకులస్తులకి టీడీపీ వారు అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నారు. ఇదే అనంతపురం నియోజకవర్గంలో సవితమ్మ కురబకులస్తురాలు, ఇంతమంది అవకాశం ఇచ్చిన టీడీపీ. నువ్వు ఎంత చేసి మా కురబకులస్తుల పైన మీరు దాడి ఏంది, పోలీసులు దాడి ఏంది, ఈ బట్టలు ఇప్పుకునే గోరంట్ల మాధవ్ మాట్లాడినంత మాత్రాన కురబకులస్తుల్లో 10% మేర కూడా వైసీపీ పార్టీ చెంతకు చేరే అవకాశం అంటూ లేదు. సో ఆ రోజు జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గోరంట్ల మాధవ్ మధ్య జరిగిన పోటీల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచినాడు. దీన్ని ఏ విధంగా మైలేజ్ తీసుకోవాలనుకుంటా ఉంటే ఆయన కర్మగాలి చేబ్రోలు కిరణ్ అని ఆయన ఆ వ్యాఖ్యలు మాట్లాడినాడు. ఏది భువనేశ్వరమ్మనో లేదంటే నారా లోకేష్ గారి సతీమణినో వీళ్ళందరినీ మాట్లాడినారు కదా సార్. అంతేందుకు పవన్ కళ్యాణ్ గారి భార్యని పక్కన పెట్టండి, వాళ్ళ బిడ్డల గురించి బోరగడ్డ లాంటి వాళ్ళు మాట్లాడినారు. ఆ రోజు చిన్న కేసు వేయలేకపోయినారే, అందుకు ఆ ఫ్రస్ట్రేషన్ అన్నీ పెట్టుకొని నేను మాట్లాడినాడు, అందరం ఖండించాం కూడా. సో ఈ వ్యవహారంలో వైసీపీలో నరాన వైసీపీ రక్తం జీర్ణించుకునే వాళ్ళు కూడా అంత రియాక్ట్ అయ్యి చేబ్రోలు కిరణ్ కాడికి పోలా. ఈయనెవడో మొన్న వచ్చిన తూతుమురుగాడు అక్కడికి వచ్చి కిరణ్పై అటాక్ కోసం, ఫోటోల కోసం వచ్చాడు. అదంతా డ్రామా సార్. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 7-8 సెకండ్లు కూడా స్పెండ్ చేయడు టటోల పైన. గోరంట్ల మాధవ్ తూతుంబురు అంటూ వ్యాఖ్యానిస్తూ బయటకు వచ్చినా కూడా ఆ బట్ట లేకుండా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి విశ్లేషించిన అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.